ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రముఖ మెజిషియన్ విశ్రాంత ఉపాధ్యాయుడు కేడీజే బాబు అనాథ పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కొనియాడారు. ఎప్పటి మాదిరిగానే కేడీజే బాబు క్రిస్మస్ పండుగ సందర్భంగా కర్నూలు నగర పరిధిలోని అభయగిరిలోని అనాథాశ్రమంలో బాలలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. బాబు అనాథ పిల్లలకు నిత్యం ఇలాంటి సహాయం అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిన్నారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పండుగ లాగా ఒక సెమీ క్రిస్మస్ లాగా మనం జరుపుతున్నాం. ఎందుకంటే మన దగ్గరే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఎవరు? మేడం గారు. మన మేడం గారు అసలే టైం లేకుండా కూడా విజయలక్ష్మి, నూర్జహాన్, మన వరకు ఈ లైన్ ఉన్నారు. ఈ లైన్ కనుక మార్కెట్ ఇక్కడ వరకు లైన్ ఆఫ్ అయినా మన మార్నింగ్ వచ్చినప్పుడు నాకు చెప్పండి. ఉన్నది 2016 వరకు బయట నుంచి పేషెంట్స్నే మేము ఇక్కడే చూసుకొని. అందరికీ నమస్కారం. అభయగిరి సిస్టర్ గారికి, ఇక్కడున్న సిస్టర్స్కి, స్టాఫ్కి అందరికీ, అలాగే ఇక్కడున్న మన చిన్నారులకు పెద్దలకు కూడా, చిన్నారులు పెద్దలకు అందరికీ ఒక 25 years నుంచి ఇక్కడ పిల్లలకి ఇక్కడ మీకు ఫౌండేషన్ తరఫున మీకు అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా టీజీ వెంకటేష్ గారికి ఎంతో దాతృత్వంతో తన సేవ తత్పరంతో ఇక్కడ మీకు అందరికీ ఆయన ఆశ్రమిస్తూ మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నందుకు కూడా మీ అందరి తరఫున కూడా ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఈ పండుగ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మనము క్రిస్మస్ పండుగలు జరుపుకుంటాం. చూడండి, యేసుక్రీస్తు మనకు ఒకటే చెప్పాడు, నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాపులను రక్షించడం కోసమే నేను ఈ లోకమునకు వచ్చాను అని కూడా చెప్పడం జరిగింది. నేను మీతోనే ఉంటాను, మీరు చెడు మార్గంలో పోకుండా మీకు మంచి మార్గంలోకి తీసుకొని పోతా ఉంటాను. మనకి వెలుగు చీకటి రెండు ఉన్నాయమ్మా. వెలుగంటే